హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి గోదావరి పీస్ రొయ్యలతో నేను గోంగూర అయితే వేసి ఎంతో సింపుల్గా అయితే నేను వండి చూపిస్తానండి. ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. గోంగూర ఉడకబెట్టే పని లేకుండా మనం ఎంతో ఈజీగా చేసుకుని నేనైతే ఒక ప్రాసెస్లో అయితే చూపిస్తాను. మీరైతే చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ వేస్తున్నాను కూరకు సరిపడగా. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడైతే రొయ్యలు వేసుకుని బాగా ఫ్రై చేయాలండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. రొయ్యలు అయితే బాగా వేగినాయి కదా. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేస్తున్నానండి. ఇవైతే బాగా వేగాలి. ఇవైతే బాగా వేయించుకోవాలండి. మూత అయితే పెట్టి ఒకసారి ఫ్రై అవనిద్దామండి. మూత అయితే తీస్తున్నాను. ఇప్పుడైతే దీంట్లోకి టేస్ట్ సరిపడగా సాల్ట్, కొంచెం పసుపు అయితే వేస్తున్నానండి. ఇవి వేసుకుని అయితే బాగా ఫ్రై అవనివ్వాలి. సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయి. నేను ముందే వేయాలి, మర్చిపోయానండి. ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇవైతే వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుని అయితే మూత పెట్టి ఫ్రై అవనిద్దాము. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి, బాగుంది. ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, చాలా టేస్టీగా ఉంది. అందుకనే ట్రై చేయమంటున్నాను. ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయి కదండి. ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. పచ్చివాసన పోయేదాకా అయితే బాగా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాని. మూత అయితే పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై అవనిద్దాము. మూత వేస్తున్నాను చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిందండి. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నానండి. మనకు టేస్ట్కి సరిపడగా కారం అయితే వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత అయితే కారం అంతా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నానండి. మనం ఉడికించుకోవాలి కదా, వాటర్ అయితే వేసుకోవాలి. ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి. మూత అయితే పెట్టి ఉడకనిద్దాము. ఇప్పుడైతే ఉడుకుతుంది కదండి. ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. గోంగూర అయితే మనం చిన్న చిన్నగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. గోంగూర అయితే కట్ చేసుకుని కడిగి శుభ్రంగా చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నానండి. కట్ చేసుకున్న గోంగూర అయితే వేసుకుంటున్నాను. మెత్తగా అయితే అయిపోతుందండి. ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి. గోంగూర అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి. మొత్తం కలిపిన తర్వాత అయితే మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. చూడండి, కూర అయితే దగ్గర పడింది, ఉడికిపోయిందండి కూర. గోంగూర అయితే ఎక్కడైనా మనకి కనిపిస్తుందా? ఎంత బాగా ఉడికిందో చూడండి. గోంగూర అయితే మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే ఒక అర స్పూన్ అయితే గరం మసాలా అయితే వేస్తున్నానండి. నీచు వాసన రాకుండా ఉంటుంది గరం మసాలా వేసుకుంటే. వేసుకున్న ఒక 2 నిమిషాలు అయితే అయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి. అంతే ఫ్రెండ్స్. వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలా అనిపించిందో వీడియోలో కామెంట్ అయితే చేయండి.
మళ్ళీ మంచి రెసిపీతో అయితే కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.